కానిస్టేబుల్స్ అయితే ఇవి ఒక ఆవిడవి దొరికాయని చెప్పి వాళ్ళకైతే తీసుకొని వస్తూ ఉంటుంది. అది చూసి మాలిని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇవి నేను పెట్టిన గాజులే, ఇవి మల్లికి నేను పెట్టిన నగలే అని చెప్పి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు మాలిని, అవి మల్లివని నువ్వు ఎలా చెప్పగలవు, ఆ చీర ఇంకెవరిదో అయి ఉంటుంది, నువ్వు అలా భ్రమ పడకు అని శరత్ చంద్ర అరవింద్ వీళ్ళంటే, లేదు మల్లికి శ్రీమంతం కానీ నేను పట్టుకెళ్ళిన చీర ఇది, నేను పట్టుకెళ్ళిన గాజులు నగలు ఇవి అని చెప్పి మాలిని అయితే అంటూ ఉంటుంది. అలా అనగానే ఒక్కసారిగా శరత్ చంద్ర వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఏంటి మాలిని నువ్వు మాట్లాడుతుంది నిజమేనంటే, అవును నాన్న, నేను శ్రీమంతంకి వెళ్ళాను కదా, శ్రీమంతం చేసినప్పుడు నా చెల్లికి నేను నా చేతులారా వేసిన గాజులు ఇవి అని చెప్పి మాలిని అయితే చాలా బాధపడుతూ ఆ చీర పట్టుకొని అయితే ఏడుస్తూ ఉంటుంది. నా చెల్లి చనిపోయిందా, నా చెల్లి ఎంత ఇదయింది, ఎంత నరకం చూసింది అని చెప్పి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఎక్కడో ఒక్కడ నా చెల్లి బతికే ఉందని చెప్పి నేను చాలా ఆనందంగా ఉన్నాను, కానీ తను చనిపోయింది, తన బిడ్డ ఇప్పుడు అనాథ అయిపోయింది అని చెప్పి అయితే మాలిని అయితే అలా ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఎలా ఇది చేస్తానని చెప్పి మాలిని అయితే అలా మల్లి కోసమైతే ఆ చీర పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. మళ్ళీ అని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసి వసుంధర కూడా అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఏంటి మాలిని ఎంత దీనిగా ఫీల్ అవుతుంది మళ్ళీ విషయంలో అని అయితే అనుకుంటూ ఉంటుంది వసుంధర. ఇక వసుంధర అయితే మళ్ళీ అది నిజం కాదేమో మాలిని అని అంటే, లేదమ్మా అది నిజమే అని అయితే మాలిని అయితే ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది.